శ్రీ పరమాత్మనే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణ భట్టతిరి కృతం శ్రీమన్నారాయణీయము. 5వ దశకము. విరాట్ పురుషోత్పత్తి. 4వ శ్లోకము. మాయా సన్నిహితో ప్రవిష్ట వపుషా సాక్షీతి గీతో భవాన్ వేదైస్తాం ప్రతిబింబితో వివిశివాన్ జీవోపి నైవాపరః కాలాది ప్రతిబోధితాధ భవతా సంచోదితా చ స్వయం మాయా సా ఖలు బుద్ధితత్వమసృజద్యోసౌ మహానుచ్యతే. ఈ శ్లోకమునకు భావము: స్వామి, నీ మాయ నీ సాన్నిధ్య ప్రభావమున సృష్టి ఆది కార్యములను నెరవేర్చును. కానీ నీవు మాత్రము ఆ మాయతో ఎలాంటి సంబంధము లేక సర్వసాక్షిగా ఉంటావు. అట్లే నీవు ఉపాధి భేదమున మాయయందు ప్రతిబింబించి జీవుడను పేర ప్రసిద్ధుడవైనావు. వస్తుతః జీవుడు నీ ప్రతిబింబమే తప్ప అన్యుడు కాడు. కాలశక్తి, అదృష్టము మొదలగు వానిచే ప్రతిబోధింపబడిన మాయ విశ్వసృష్టి చేయవలనను నీ చూపు చేత ప్రేరేపింపబడి మొట్టమొదట బుద్ధితత్వమును సృష్టించింది. ఆ బుద్ధితత్వమునే మహత్తత్వమని అంటారు. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.